Hello, hi, welcome all the competitive various and would be this is your Kiran Kodmuru. Yes, perspectives and education కావచ్చు అండ్ అదేవిధంగా పెడగాజీ లేదంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించినటువంటి మెథడాలజీ ఏదైతే ఉందో సో ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి సో వాటిల్లో ఒకటి కామన్గా ఉందండి ఈసారి కొత్తగా ఇంక్లూడ్ చేసినటువంటిది విద్యా సాంకేతిక శాస్త్రం అదేవిధంగా ఐసిటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఏ విధంగా మనం ఈ యొక్క విద్యా సాంకేతిక శాస్త్రం కావచ్చు అదేవిధంగా ఐసిటీకి సంబంధించిన వాటిని ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకొని వస్తాం, దాని యొక్క లాభాలు ఏంటి, ఏ విధంగా తీసుకున్న వల్ల దానివల్ల యూజ్ ఏంటి, సో ఇవన్నీ కూడా చూడబోతున్నాం అండ్ దాంట్లో ఉండేటువంటి లిమిటేషన్స్ ఏంటి. సో ఇది పర్టికులర్ టాపిక్ అనేది ప్రతి ఒక్క మెథడాలజీలో కూడా ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించిన మెథడాలజీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఏఈలో 6th యూనిట్లో 8th పార్ట్లో ఇది ఉంటుందండి మనకి. రైట్, ఈరోజు సెషన్లో నేను ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి ఏవైతే పేజెస్ ఉన్నాయో ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్కి సంబంధించినటువంటివి అండ్ ఇవి మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అందుబాటులో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి, అవసరమైతే ప్రింట్ తీసుకోండి, లేదంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు క్లాస్ చేసేటప్పుడు డైరెక్ట్గా కీ పాయింట్స్ నోట్ చేసుకున్నా సరిపోతుందండి. సో దట్స్ యువర్ విష్, బట్ డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చండి. అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో వాట్స్ బిహైండ్ యాప్ అనేది అందుబాటులో ఉంది, దాంట్లో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సంబంధించినటువంటి పూర్తి కోర్సు పిఏఈ మెథడాలజీ అండ్ కాంటెంట్ 6 to ఇంటర్మీడియట్ వరకు ఉంది. అండ్ ఎస్జిటికి సంబంధించినటువంటి ఏవిఎస్ పార్ట్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది రన్ అవుతుంది అండ్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతుందండి. అండ్ 42 టెస్ట్లు అయితే అప్లోడ్ అయిపోయాయి, నెక్స్ట్ ఫర్దర్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. రైట్, లేట్ చేయకుండా ఈరోజు సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. రైట్, సెషన్ ఏంటి అని చూసినట్టయితే విద్యా సాంకేతిక శాస్త్రం, ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సో ఏంటి అసలు విద్యా సాంకేతిక శాస్త్రం అంటే ఫస్ట్ ఈ సెషన్ యొక్క థీమ్ అయితే చెప్తానండి. సో విద్యా సాంకేతిక శాస్త్రం ఏంటంటే విద్య యొక్క లక్ష్యాలను సాధించడానికి, విద్య యొక్క లక్ష్యాలు ఏంటంటే అంతిమంగా ఒక మంచి పౌరునిగా పిల్లవాడిని తీర్చిదిద్ది ఒక మంచి సమాజాన్ని నిర్మించి ఆ సమాజం ఒక మంచి ఉత్పత్తులని అందించేటట్టు జ్ఞాన నిర్మాణం తయారు చేయడం విద్య యొక్క అంతిమ లక్ష్యంగా చెప్పుకుంటాం అల్టిమేట్గా. ఓకేనా? సో మరి ఈ లక్ష్యాలను సాధించే క్రమంలో మనకి కొన్ని ల్యాగ్స్ ఉంటాయి. సో మరి ఈ లక్ష్యాలని సాధించే క్రమంలో మనం టెక్నాలజీని ఇంబైబ్ చేసుకుంటాం, టెక్నాలజీని మనం విద్యా రంగంలోనికి తీసుకొని వస్తూ ఉంటాం అన్నమాట. సో టెక్నాలజీని ఏ రకంగా తీసుకొస్తాము, ఏమి విద్యా రంగంలోకి తీసుకొస్తాము, దానివల్ల యూజెస్ ఏంటి, సో తీసుకురావడం వల్ల ఎవరికి లాభం అవుతుంది, విద్యార్థిగా, ఉపాధ్యాయునిగా, లేకుంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్గా, లేకుంటే ఇవాల్యుయేషన్గా, సో లేకుంటే సంస్థాగతమైనటువంటి లాభాలు ఏమైనా ఉన్నాయా, సో వీటన్నిటి గురించి చర్చించబోతాం. సో మరి ఇదే మనకేంటంటే విద్యా సాంకేతిక శాస్త్రంగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? రైట్, ఇది కంప్లీట్గా మనకి ఈరోజు సెషన్ యొక్క థీమ్ అండి. దీంట్లో వచ్చేసి విద్యా సాంకేతిక శాస్త్రం అంటే ఏమిటి, దాని యొక్క అర్థం ఏంటి, అండ్ విద్య అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, ఈ రెండును కలిపితే ఎలా ఉంటుంది, సో దాంట్లో ఉండేటువంటి కీ టర్మ్స్ ఏంటి, ఏ లాంగ్వేజ్ నుండి తీసుకున్నారు, దాని యొక్క అర్థాలు ఏంటి, అండ్ రకరకాల విద్యావేత్తలు ఈ యొక్క విద్యా సాంకేతిక శాస్త్రం గురించి చెప్పినటువంటి నిర్వచనాలు ఏంటి, దీని యొక్క పరిధి ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి, అదేవిధంగా దీనిని విద్యారంగంలో ఎలా ఇంపార్ట్ చేసుకోగలుగుతాం, సో అవి చూద్దాము. అదేవిధంగా విద్యా సాంకేతిక శాస్త్రం ఏంటంటే, విద్యలో సాంకేతిక శాస్త్రం అంటే ఏంటి, సో అక్కడ ఉండేటువంటి శాస్త్రం, సో ఇవన్నిటిని గురించి ఈరోజు మనం థీమ్లో మాట్లాడబోతాం, ఈరోజు సెషన్లో డిస్కస్ చేయబోతాం. రైట్, విద్యా సాంకేతిక శాస్త్రం. సో ఇక్కడ చూసినట్లయితే పరిచయం కొంతవరకు అయితే ఇచ్చాడండి, పరిచయంలో పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏం లేవు. సో ఇక్కడ చూసినట్లయితే విజ్ఞాన పరిజ్ఞానం, సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం మనిషి జీవన విధానాన్ని కాదు విద్యారంగాన్ని కూడా ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. మనకు తెలుసు కానీ క్వైట్ కామన్ ఇది. సో విద్యారంగంలో కూడా మనకి ఈ యొక్క సైన్స్ అండ్ అది టెక్నాలజీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉండి మీకు లెసన్ చెప్తున్నానంటే ఎలా చెప్తున్నానండి, సో ఇక్కడ ఐఎఫ్పి అనేది నాకు ఒకటి ఇక్కడ ఉంది, సో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అనేది ఇక్కడ ఉంది, నేను ఇక్కడ టచ్ పెన్ తోటి రాస్తూ ఉన్నాను. సో అంతే కదా, సో మనం ఎడ్యుకేషన్లో అల్టిమేట్గా ఈ యొక్క టెక్నాలజీని పట్టుకొని వచ్చాము ఇక్కడికి, అంతే కదా. సో కాబట్టి ఇలా మనకి విద్యారంగాన్ని నేను ఇంతకుముందు బోర్డు పైన రాసి చెప్పిన దానికి సో దీనికి చాలా తేడా ఉందండి. సో బోర్డు పైన రాస్తే ఏమవుతుందండి, చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది కదా, టైం ఎక్కువగా పడుతుంది. సో మే నాట్ బి దాట్ మచ్ ఎఫెక్టివ్ ఇన్ కంపేరింగ్ విత్ దిస్. సో దీంతో కంపేర్ చేసినప్పుడు అది ఎఫెక్టివ్గా లేకపోవచ్చు, ఎందుకంటే కంప్లీట్గా నేను దానిపైన రాస్తూ చెప్పాలండి. సో ఇక్కడ డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ టెస్ట్ని మొత్తం కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ మీకు డైరెక్ట్గా టెక్స్ట్ అనేది కనపడుతుంది. సో టెక్స్ట్తో పాటుగా ఇంకా కలర్ఫుల్ ఫిగర్స్ని కూడా, కలర్ఫుల్ పిక్చర్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టగలను నేను, ఓకే మీకు చూపించగలను.
సో వేరాజ్ అదే నేను ఒక వైట్ బోర్డ్ పైన బ్లాక్ మార్కర్ తీసుకొని రాస్తున్నాను అనుకో, దట్ మే నాట్ బి దాట్ మచ్ ఎఫెక్టివ్. సో నేను ఒక గంట క్లాస్ చెప్పాలంటే వైట్ బోర్డ్ పైన దాదాపు ఒక 5 టైమ్స్ దాన్ని రబ్ చేస్తూ 5 టైమ్స్ రాస్తూ ఉండాలండి ఒక గంట క్లాస్కి. సో అంటే దాదాపుగా ఒక గంట క్లాస్ చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 7 గంటలు కష్టపడాల్సి వస్తుంది. అదే ఒక గంట క్లాస్ నేను ఇక్కడ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఐఎఫ్పీని యూజ్ చేసుకుని మీకు చెప్పాలనుకోండి, సో గంట క్లాస్ గంటలోనే ఫినిష్ చేస్తున్నాను, నాకు ఎక్కువ టైం అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏమవుతుంది ఇక్కడ పని అనేది స్పీడప్ అవుతుంది, టైం కన్జంప్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ రాదర్ దెన్ ద ఓల్డెన్ మెథడ్స్. సో పాత వాటితో కంపేర్ చేసినట్టు పాత పద్ధతులతో ఈ పద్ధతిని అంటే సాంకేతిక శాస్త్రాన్ని మన విద్యలో తీసుకురావడం వల్ల ఎఫెక్టివ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా సమ్మోర్ ఎఫెక్టివ్గా ఉంటుందండి. సో ఇది లాభం అండి కదా. సో ఈ రకంగా ఏమవుతుందంటే సింపుల్గా విద్యారంగంలోనికి మనకి టెక్నాలజీని తీసుకొని వస్తున్నామండి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా కీ పాయింట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనే దగ్గర డెఫినెట్గా ఫోకస్డ్గా ఉండండి. మేజర్గా మీకు కాన్సెప్ట్ థీమ్ ఏంటో అర్థం కావాలి. అండ్ ఎగ్జామినర్ సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగడానికి అవకాశం ఉంటుందో కూడా చూద్దాం, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే ఐఎఫ్ఏ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకొని ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్. ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ఎవరు చెప్పారండి? యునెస్కో యొక్క సిద్ధాంతం ఇది. సో ఎవరిది సిద్ధాంతం? యునెస్కో యొక్క సిద్ధాంతం. యునెస్కో దేని వింగ్ అండి? యుఎన్ఓ యొక్క వింగ్. సో దీని యొక్క సిద్ధాంతం ఏంటి అంటే ఐఎఫ్ఏ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్. సో అందరికి కూడా సమాచారం అనేది అందుబాటులో ఉండాలనేది యునెస్కో యొక్క సిద్ధాంతం. దీన్ని బేస్ చేసుకునే ప్రతి ఒక్క రంగంలో కూడా మనం ఈ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయడం, ఇంబైబ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఐఎఫ్ఏ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, యునెస్కో ప్రతిపాదించిన 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. సో సాంకేతిక పరిజ్ఞాన విద్యలో బోధనాభ్యసన ప్రక్రియలో, రైట్. అంతేకాకుండా చాలా రకాలుగా యూజ్ చేస్తుంటామండి. సో ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియలో ఎదుర్కొంటే ఎన్నో సవాళ్ళను పరిష్కరించడంలో. సో ఇప్పుడు చెప్పాను కదండి, సవాలే కదా. నాకు ఒక గంట క్లాస్ చెప్పాలంటే 7 hours పడుతుంది. సో అది సమస్యను, ఆ సమస్యను సాల్వ్ చేస్తున్నాను. ఎలా సాల్వ్ చేస్తున్నాను అంటే నేను దీన్ని యూజ్ చేసుకుంటాను, టెక్నాలజీని యూజ్ చేసుకుంటాను. అండ్ అదేవిధంగా అభ్యసన ప్రక్రియ సజావుగా కొనసాగడంలో, అభ్యసన ప్రక్రియ ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది కదా. సో నేను లెసన్ చెప్పడం, మీరు వినడం ఉంటుంది. సో దీన్ని మోర్ ఎఫెక్టివ్గా సజావుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చెప్తున్నాను, పిల్లలు ఇంట్రెస్ట్గా లేరు, దాన్ని ఎఫెక్టివ్గా ఎలా చేయగలుగుతాను? ఒక సౌండ్ లేకుంటే ఒక పిక్చరో లేదంటే ఒక వీడియో చూపిస్తున్నో. సో ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది? అది ఎఫెక్టివ్గా ఉంటుంది. అక్కడ అభ్యసన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఏంటి? సజావుగా సాగుతుంది. ఎప్పుడైతే విద్యార్థులు ఇంట్రెస్ట్గా ఉంటారో అప్పుడు మాత్రమే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఎప్పుడైతే టెక్నాలజీని ఇంబైబ్ చేసుకుంటాం, టెక్నాలజీని మన విద్యారంగంలో తీసుకుంటూ ఉంటామో, సో ఇలాంటి విద్యా లక్ష్యాలు సాధించే క్రమంలో మనం ఈ బోధనాభ్యసన ప్రక్రియలో తీసుకుంటూ ఉంటామో అప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది వెరీ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ వెరీ స్మూత్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దానికోసం తీసుకుంటున్నాం. అదేవిధంగా విద్యా లక్ష్యాలను సుసంపన్నవంతం చేయడంలోనూ, విద్యా గమ్యాలు చేరుకోవడంలోనూ సో ఈ విద్యా సాంకేతిక పరిజ్ఞానం చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట, రైట్. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి ఇక్కడ బోధనా ఉద్దేశాల సాధనలో విద్యా సాంకేతిక విజ్ఞానం, కంప్యూటర్లకు సంబంధించిన పరిజ్ఞానం చేర్చడం అత్యంత ఆవశ్యకమైనది. సో యాక్చువల్గా ఇది ఎప్పుడో ఇంక్లూడ్ చేయాలండి. యాక్చువల్గా సిలబస్లో ఇది ఎప్పుడో ఇంక్లూడ్ చేయాల్సిన పని. ఎందుకు ఇంక్లూడ్ చేయాలంటే ఇప్పుడు కాబోయే టీచర్స్గా మీరు ఎవరైతే ఉన్నారో మీరు డెఫినెట్గా ఇప్పుడు ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి చెప్పాలంటే మీరు టెక్నాలజీని ఎంత బాగా ఇంబైబ్ చేసుకుంటే, ఎంత బాగా నేర్చుకుంటే ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఒక కేయాన్ యూజ్ చేయడం కావచ్చు, ఒక కంప్యూటర్స్ యూజ్ చేయడం కావచ్చు, ఒక ప్రొజెక్టర్ యూజ్ చేయడం కావచ్చు. సో లేదంటే ఐఎఫ్పి ప్యానల్స్ వచ్చాయండి ఇప్పుడు స్కూల్స్లో, కొన్ని స్కూల్స్లో. సో ఐఎఫ్పి ప్యానల్ యూజ్ చేయడం, ఐఎఫ్పిని యూజ్ చేయడం కావచ్చు. ఇలాంటివన్నీ టెక్నాలజీని ఇంబైబ్ చేసుకుంటే ఏంటి చాలా ఎఫెక్టివ్గా బోధించడానికి అయితే ఛాన్స్ ఉంది. నేనైతే ప్రజెంట్ నేను పనిచేసేటువంటి స్కూల్ ఐఎఫ్పి ఉందండి. సో ఇలాంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఉంది, పిల్లలకు నేను అలాగే చెప్తానండి. సో కాబట్టి ఎఫెక్టివ్గా ఉంటుంది అంతే. సో కాబట్టి ఏంటంటే కంపల్సరీ నేను యాక్చువల్గా ఈ యొక్క ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి యాక్చువల్గా సిలబస్లో, చాలా లేట్గా ఇంక్లూడ్ అయింది మనకు, రైట్. ఇక్కడ చూడడం అత్యంత ఆవశ్యకత మందించి ఉపాధ్యాయులు పరిపూర్ణలు చేయడం ఎంతైనా అవసరం. సో ఉపాధ్యాయులు వాళ్ళు వృత్తిపరంగా డెవలప్ కావడం కోసం కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుంటాం. సో మాకు ఓరియంటేషన్ క్లాస్ అవుతూ ఉంటాయండి. సో క్లాస్లో మనకి దీన్ని ఇలా యూజ్ చేయాలి, ఇలా యూజ్ చేయాలి, ఇలా మాకు చెప్తూ ఉంటారనమాట, రైట్.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనాభ్యసన ప్రక్రియలో సమాచార ప్రసార ప్రక్రియలో ఎలా వినియోగించుకోవచ్చు. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో బోధనాభ్యసన ప్రక్రియలో కావచ్చు, అదేవిధంగా సమాచార ప్రసార ప్రక్రియలో ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఏ రకంగా మనం ఈ సాంకేతికను యూజ్ చేసుకోవచ్చు అది మొత్తం కూడా తెలియజేస్తూ ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందండి, అల్టిమేట్గా మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, చూద్దాం. సో ఇక్కడ దీని యొక్క విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క భావన ఏంటి, లక్ష్యాలు ఏంటో చూద్దామండి. సో విద్యా సాంకేతిక శాస్త్రం తెలుసుకునే ముందు మనకు 2 పదాలు కనపడుతున్నాయండి దాంట్లో. సో ఒకటి విద్య, రెండోది వచ్చేసి ఏంటంటే సాంకేతిక శాస్త్రం. 2 పదాల మేలవింపే మనకి ఏంటంటే విద్యా సాంకేతిక శాస్త్రంగా చెప్పుకుంటుంటాం. రైట్, ఇక్కడ చూద్దాము. విద్య అనేటువంటి పదం ఆల్రెడీ మనం చదివి ఉన్నాను. ఏ క్లాస్లో వచ్చింది, రకరకాలుగా వచ్చింది. విద్య అనేటువంటి పదం వచ్చేసి ఎడ్యుకేర్ లేదంటే ఎడ్యుసిరీ అనేటువంటి 2 పదాల నుండి. ఇది లాటిన్ పదం అంటే గుర్తుపెట్టుకోవాలి. సో ఇది లాటిన్ పదం, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. లాటిన్ పదం ఎడ్యుకేర్ అనేటువంటిది. రైట్, సో ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటి అని చూసినట్లయితే వెలుపలికి తీసుకురావడం, టు డ్రా అవుట్, బ్రింగ్ అవుట్. సో దీని యొక్క అర్థం ఏంటంటే వెలుపలికి తీసుకురావడం, లేదంటే టు బ్రింగ్ అప్ అంటే పైకి తీసుకొని రావడం, లేదంటే శిక్షణ ఇవ్వడం. సో అంటే ఇక్కడ ఓవరాల్గా శిశువులో దాగి ఉండేటువంటి నైపుణ్యాలు కావచ్చు, సామర్థ్యాలు కావచ్చు, విద్య ద్వారా వాటిని బయటికి తీసుకొని వస్తుంటాం. కాబట్టి విద్య ఎడ్యుసిరీ అనేటువంటి పదానికి వెలుపలికి తీసుకురావడం, శిక్షణ ఇవ్వడం, అదేవిధంగా పైకి తీసుకురావడం అనేటువంటి మీనింగ్స్ అనేవి ఇక్కడ కనపడుతున్నాయి. ఇది ఏ భాషా పదం అనేది కూడా గుర్తుపెట్టుకో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. లాటిన్ భాషా పదము. ఓకేనా. సో అంతర్గత శక్తులు వెలికి తీసుకురావడం, విద్యార్థిలో లేదంటే శిష్యుల్లో దాగినటువంటి అంత. రైట్, ఇక్కడ చూసినట్లయితే విద్యను మనకు కొన్ని నిర్వచనాలు ఇచ్చారండి. కొన్ని నిర్వచనాలు మాత్రం, బట్ మనకి పిఐ స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాము. విద్య అంటే ఎన్ని రకాల నిర్వచనాలు చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి కొన్ని చాలా వెరీ ఫ్యూ డెఫినేషన్స్ ఆర్ గివెన్. సో ఇక్కడ ఉపనిషత్తుల ప్రకారం చూసినట్లయితే అంధకారంలోంచి వెలుగులోనికి తీసుకొచ్చేది విద్య అనేసి ఉపనిషత్తుల ప్రకారం చెప్పడం జరిగింది. అండ్ స్వామి వివేకానంద ప్రకారం, స్వామి వివేకానంద మనకి ఎడ్యుకేషనిస్ట్ల గురించి స్పెసిఫిక్గా మనకి ఇంకో టాపిక్ కూడా ఉంది, అది కూడా చెప్పబోతున్నాం. రైట్, మానవులలో దాగి ఉన్న పరిపూర్ణతకు రూపాంతరం కలిగించే ప్రక్రియ విద్య. సో అది కాకుండా ఇంకో డెఫినేషన్ కూడా ఇచ్చారండి స్వామి వివేకానంద. ఏమంటున్నారండి, సో మనిషిలో దాగి ఉన్నటువంటి దైవత్వాన్ని బయటికి తీసేదే విద్య అనేసి కూడా చెప్పడం జరిగింది. మన పిఈ క్లాసులు చెప్పుకున్నామని. ఓకేనా. సో ఇక్కడ మనిషిలో దాగి ఉన్న పరిపూర్ణతకు రూపాంతరం కలిగించేది ప్రక్రియ విద్య అనేసి చెప్పడం జరిగింది. అండ్ మహాత్మా గాంధీ ప్రకారం ఏం చెప్పారంటే మనిషిలో నిగూఢమైనటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు, 3 శక్తులు బయట తీయమని చెప్పాడు మహాత్మా గాంధీ. గుర్తుపెట్టుకోండి. సో 3 శక్తుల్ని బయటికి తీసేది విద్య అనేసి చెప్పిన. ఆ శక్తులు ఏంటంటే శారీరక శక్తి, మానసిక శక్తి, అదేవిధంగా మీరు ఏ దేవుణ్ణి అయితే ఇష్టపడుతున్నారో ఆ దైవత్వాన్ని, సో అదేమంటాం దాన్ని ఆధ్యాత్మిక శక్తి అంటాం. దాన్ని 3 వెలికి తీసేందుకు ఉపయోగపడేది విద్య అనేసి మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. సో మనకి 3 కూడా డెఫినెట్లీ కంపల్సరీ గుర్తుపెట్టుకో. రైట్, సో ఇది వచ్చేసి విద్య గురించి. అండ్ రెండో వర్డ్ ఏం కనపడుతుందండి మనకు దీంట్లో అని చూసినట్లయితే సాంకేతికత, టెక్నాలజీ. సో మరి టెక్నాలజీ అనేటువంటి వర్డ్ ఏ లాంగ్వేజ్ నుండి డిరైవ్ అయింది, దాని యొక్క అర్థాలు ఏంటో చూద్దామండి ఒకసారి. రైట్, సో ఇక్కడ టెక్నాలజీ అనేటువంటి పదం వచ్చేసి మనకు 3 పదాలు కనపడుతున్నాయి. వన్ ఈజ్ టెక్ అండి, వన్ ఈజ్ టెక్. సెకండ్ వన్ వచ్చేసి టెక్నే అనేటువంటి వర్డ్. థర్డ్ వచ్చేసి టెక్నిక్ అనేటువంటి వర్డ్. సో ఇక్కడ 3 పదాలు కనపడుతున్నాయి. లోగోస్ అంటే మనకు తెలిసిందే, దేని గురించి అయినా అధ్యయనం చేస్తే దాన్ని ఏమంటామంటే లోగోస్గా చెప్పుకుంటాం. ఎక్కడైనా బయాలజీ అన్న, సో లేకుంటే ఇలా లాజీ అని ఎక్కడొచ్చినా మనకి ఏంటంటే అధ్యయనం చేయడం అని అర్థం అన్నమాట. సో ఇక్కడ చూడండి టెక్నాలజీ అనేటువంటి పదం 3 పదాలండి. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టెక్, అదేవిధంగా టెక్నే, మూడోది వచ్చేసి టెక్నిక్. ఈ 3 పదాలండి. ఓకేనా. సో ఈ 4 ఈ లోగోస్ అనేది కూడా ఉంది కదా, టెక్నాలజీ, లాజీ కూడా ఉంది కదా. సో ఈ 4 పదాలు వచ్చేసి గ్రీక్ పదాలండి. సో విద్య వచ్చేసి లాటిన్ పదం అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసేమో గ్రీక్ పదాలు. ఓకేనా. సో టెక్ అంటే ఏంటి అంటే పరిశోధన. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది, అన్నీ కూడా ఇంపార్టెంట్. టెక్ అంటే ఏంటంటే రీసెర్చ్, పరిశోధన అని అర్థం. సో టెక్నే అంటే కళ అండి, టెక్నే అంటే కళ, ఆర్ట్ అని అర్థం అనమాట. ఓకేనా. టెక్నిక్ అంటే కళల సిద్ధాంతం. సో చాలా మీనింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈ 3 మీనింగ్స్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. సో టెక్ అంటే పరిశోధన, టెక్నే అంటే కళ, టెక్నిక్ అంటే కళల సిద్ధాంతం. ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ లోగోస్ అంటే వచ్చేసి అధ్యయన శాస్త్రం. ఓవరాల్గా ఇక్కడ టెక్నాలజీ అంటే సూక్ష్మ కళల శాస్త్రం అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా సూక్ష్మమైన కళను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనకి సింపుల్గా టెక్నాలజీగా చెప్తామండి. సో ఇది ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. ఓవరాల్గా
సూక్ష్మమైన కళలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. సైన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఆర్ట్ ఆర్ స్కిల్. సో ఒక నైపుణ్యాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే టెక్నాలజీగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. రైట్, ఇక్కడ మనకి సాంకేతికత గురించి, టెక్నాలజీ గురించినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ శాస్త్రవేత్త అంటే ఆ నిర్వచనం ఏంటి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో కంప్లీట్గా గుర్తుపెట్టుకోవడం మనకు కొన్నిసార్లు అది కష్టమైనటువంటి పనిగా భావించవచ్చు. ఇప్పుడు ఆ సైంటిస్ట్ అంటే సైంటిస్ట్ ఇచ్చినటువంటి నిర్వచనం ఉన్నటువంటి ఏదైనా మీకు నచ్చినటువంటి కీవర్డ్ని తీసుకోండి. సో మీకు నచ్చిన అంటే ఏదో చిన్న చిన్న గుర్తుపెట్టుకోవద్దు. స్పెసిఫిక్గా మళ్ళీ వేరే వాళ్ళ నిర్వచనంలో ఆ కీవర్డ్ రిపీట్ కావద్దు. వేరే వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనంలో ఆ కీవర్డ్ రిపీట్ కావద్దు. సో అలాంటి కీవర్డ్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయండి. సో నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. సో మీకు అనుకూలంగా ఉన్నటువంటి కీవర్డ్ని ఎన్నుకోండి, దాన్ని ఆ సైంటిస్ట్ పేరు రాగానే ఆ కీవర్డ్ గుర్తురాలి. దట్స్ ఇట్. రైట్, ఫస్ట్ వచ్చేసి హిర్రా అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పారని చూసినట్టయితే సామాజిక అవసరాలను సంతృప్తికరంగా తీర్చడానికి వాడే సాధనాల నైపుణ్యాల వినియోగమే సాంకేతికత. సో ఇక్కడ సింపుల్గా సామాజిక అవసరాలను సంతృప్తికరంగా అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. హిర్రా అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడు, సామాజిక అవసరాలను సంతృప్తికరంగా తీర్చడానికి వినియోగించేది మనకి సాంకేతికత అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి సాక్స్ ఐ అండ్. సో తను ఏం చెప్పారని చూసినట్టయితే ఉత్పాదకత కోసం వ్యవస్థీకరించిన జ్ఞానమే సాంకేతికత. సో ఇక్కడ ఉత్పాదకత కోసం వ్యవస్థీకరించబడ్డ జ్ఞానం. సో ఇది కీవర్డ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ దెన్ వచ్చేసి రోమిజోకుస్కీ అండ్ జే అలెగ్జాండర్ ఏం చెప్తున్నారని చూసినట్టయితే వ్యక్తి సమాజ అవసరాలకు విజ్ఞాన శాస్త్రం ద్వారా కనుగొన్నటువంటి ఉపకరణాలను ఉపయుక్తంగా అన్వయింపజేయడమే సాంకేతికత. సో ఆల్రెడీ మనం చాలా డిస్కవరీస్ అయితే చాలా రకరకాల వస్తువుల్ని కనిపెట్టడం జరుగుతుంది. ఆ వస్తువులు దేనికోసం ఉపయోగించుకుంటున్నారు, ఇక్కడ సమాజ అవసరాల కోసము కనుక్కున్నటువంటి ఉపకరణాలను ఉపయుక్తంగా అంటే ఏంటంటే ఉపయోగకరంగా వాడాలి. అనుభవమును కనిపెట్టారు, ఉపయోగకరం కోసం ఉపయోగించాలి తప్ప దేని నాశనం చేయడానికి వేయదు. ఒక కంప్యూటర్ ఉంది, సో కంప్యూటర్లో ఏదో వైరస్ ప్రోగ్రామ్ రాసేది దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, దాన్ని ఉపయుక్తంగా వాడాల్సి ఉంటుందన్నమాట. సో రోమిజోకుస్కీ అండ్ జే అలెగ్జాండర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే సమాజ అవసరాలకు మనం కనుగొన్నటువంటి ఉపకరణాలను వినియోగించుకోవడాన్ని సో సింపుల్గా సాంకేతికత అని చెప్పారండి. సో ఇక్కడ వచ్చే సమాజ అవసరాలకు కనుక్కున్న ఉపకరణాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి నిర్దేశకుల లక్ష్యాన్ని సాధించడానికి విజ్ఞాన శాస్త్ర శాఖలండి. ఇవన్నీ కూడా టెక్నాలజీ అనేది కంప్లీట్గా సైన్స్ యొక్క అన్ని బ్రాంచెస్ అండి. అనువర్తిత విజ్ఞాన శాస్త్రం, అప్లైడ్ సైన్స్, అదేవిధంగా ఇంజనీరింగ్, పారిశ్రామిక కళ, ఇండస్ట్రియల్ ఆర్ట్స్, అన్వయించే టెక్నిక్ పద్ధతులను క్రమానుగత అధ్యయనమే సాంకేతికత అని చెప్తూ ఉన్నారండి. రైట్, సింపుల్గా మనకి విజ్ఞాన శాస్త్రం బ్రాంచెస్ ఏవైతే వాటిని అన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం అధ్యయనం అంటే వాటిని అప్లై చేయడాన్ని సాంకేతికతగా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసినట్టయితే అధునాతన చక్కగా రూపొందించిన సాఫ్ట్వేర్, అదేవిధంగా హార్డ్వేర్ల గురించి అధ్యయనం చేసే శాఖయే సాంకేతికత శాస్త్రంగా చెప్తున్నాం. సో మనకి జనరల్గా ఏంటండి, సో ఏదైనా ఒక డివైస్ని యూజ్ చేయాలంటే డెఫినెట్గా దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది దాంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుందండి. చిప్లో ఎక్కడో అరేంజ్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన హార్డ్వేర్ అంటే దానికి ఇట్లా ముట్టుకోగానే ఫిజికల్ థింగ్స్ ఏవైతే అవి ఇది రెండు కలిస్తేనే మనకి ఏంటంటే టెక్నాలజీ అనేది వస్తుంటుంది. రైట్, ఇక్కడ చూద్దాం. సో దీని యొక్క భావం, అర్థం, నిర్వచనాలు ఏంటి చూస్తుంటే విద్యా విధానానికి విజ్ఞాన శాస్త్ర సూత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో అన్వయించేది విద్యా సాంకేతికత. ఇప్పుడు సాంకేతికత అయిపోయింది, విద్య అయిపోయింది, సాంకేతికత అయిపోయింది కదా. ఇప్పుడు సాంకేతికత శాస్త్రం అంటే ఏం చూసినట్టయితే సింపుల్ అండి. ఇక్కడ విద్యా విధానం చాలా పెద్ద వర్డ్ అండి. సో విద్యా విధానం అంటే ఏమొస్తుందండి, విద్యా లక్ష్యాలు వస్తాయి, పాఠ్య ప్రణాళిక వస్తుంది, పాఠశాల వస్తుంది, విద్యార్థులు వస్తుంది, ఉపాధ్యాయులు వస్తుంది, సమాజం, ఎవ్రీథింగ్ వస్తుంది. సో విద్య యొక్క అంతిమ గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడేటువంటి ఏవైతే అన్నీ ఉంటాయో అవన్నీ కూడా విద్యా విధానంలో వచ్చేస్తూ ఉంటాయి. సో అది సంస్థ అంటే ఒక ఆర్గనైజేషన్ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, విద్యార్థి పరంగా కావచ్చు, ఉపాధ్యాయుడి పరంగా కావచ్చు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు, టీఎల్ఎం కావచ్చు, ఎవ్రీథింగ్, పాఠ్య ప్రణాళిక కావచ్చు, ఏదైనా సరే అండి. సో ఇవన్నీ కూడా విద్యా విధానం అని వస్తుంది. విద్యా విధానానికి విజ్ఞాన శాస్త్ర సూత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇప్పుడు చెప్పుకున్నాక సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంటంటే హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా. సో వాటినన్నిటి కూడా ఒక క్రమ పద్ధతిలో, అడ్డగోలి కాదు, ఒక క్రమ పద్ధతిలో అన్వయించే శాస్త్రం ఏదైతుందో దాన్ని విద్యా సాంకేతిక శాస్త్రంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. రైట్, విద్యా సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక వ్యవస్థ. సో ఇది మొత్తం కూడా ఒక వ్యవస్థగా చెప్పుకున్నాం. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇది ఇంపార్టెంట్.
సో ఏంటి అని చూసినట్టయితే 5M అంటాడు. 5M అంటే ఏంటి అంటాడు. సో అంటే విద్యా సాంకేతిక శాస్త్రంలో ఏవైతే 5 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయో వాటిని 5Msగా పరిగణిస్తాం. ఆ 5Ms ఏంటి అని డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. 5Ms ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఇస్ సిస్టమ్ ఆఫ్ 5Ms. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఏదైతే ఉందో విద్యా సాంకేతిక శాస్త్రంలో 5Ms ఉంటాయి అంటారు. అవేంటి అని చూసినట్టయితే వన్ ఇస్ యంత్రాలు, మెషిన్స్ అంటామంట. రెండోది వచ్చేసి వస్తుజాలం అంటే మెటీరియల్స్ అంటామంట. అండ్ నెక్స్ట్ మూడోది వచ్చేసి మాధ్యమాలు, మీడియా అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెన్, మానవులు అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పద్ధతులు అంటే ఏమంటామంటే పద్ధతుల సమాహారం అంటే వీటన్నిటి కాంబినేషన్. వేటి కాంబినేషన్? యంత్రాలు, వస్తుజాలం, మాధ్యమాలు, మానవులు, అదేవిధంగా మెథడ్స్ ఈ అన్నిటి కాంబినేషన్ ఏమంటున్నామంటే విద్యా సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రం అంటున్నాం మొత్తానికైతే. సో దాంట్లో ఏమేమి ఉంటాయని సో ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సిస్టమ్ ఆఫ్ 5Ms అని చెప్తున్నాం. 5Msలో ఏమున్నాయండి? ఇక్కడ మనకి మెషిన్స్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, మీడియా ఉంది, మెన్ ఉంది, అదేవిధంగా మెథడ్స్ ఉన్నాయి. ఈ 5Ms వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రైట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూద్దామండి. సో ఇక్కడ విద్యా సాంకేతిక శాస్త్రం ఇంతకుముందు నిర్వచనాలు ఏవైతేనో అది కేవలం సాంకేతికత గురించి. అంతకుముందు నిర్వచనాలు కొన్ని 2-3 చూసాం కదా, అది విద్య గురించి. ఇప్పుడు విద్యా సాంకేతిక శాస్త్రం గురించినటువంటి నిర్వచనాలు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ జాతీయ విద్యా సాంకేతిక మండలి ఇంగ్లాండ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, NCET, యూకే తెలుసు కదా. యూకే అంటే ఇంగ్లాండ్ లేదంటే గ్రేట్ బ్రిటన్లో చెప్పుకుంటాం, యునైటెడ్ కింగ్డమ్ అంటాం. సో దీని ప్రకారం ఏం చెప్తున్నారు వీళ్ళంటే మానవ అభ్యసనను మెరుగుపరచడానికి వ్యవస్థలను, పద్ధతులను, సాంకేతికతలను, ఉపకరణాలు అభివృద్ధి పరచడం కూడా దీంట్లోకి వస్తుంది. చూడండి, అభివృద్ధి పరచడము. సో అన్ని రకాల వస్తువులను అభివృద్ధి పరచడం, అనువర్తించడం అంటే వాటిని ఉపయోగించడము, నెక్స్ట్ మూల్యాంకనం చేయడమే విద్యా సాంకేతిక పరిజ్ఞానం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో ఒక లెసన్ అవుతుందండి. ఈ లెసన్ ఎఫెక్టివ్గా చెప్పాలంటే ఒక కంప్యూటర్ అవసరం అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఏం చెప్తున్నారు వీళ్ళు, NCET యూకే ఏం చెప్తున్నారంటే ఈ కంప్యూటర్ని అభివృద్ధి చేయడము, ఓకేనా. సో అభివృద్ధి పరచడం, అనువర్తించడం అంటే ఇక్కడ అయ్యేటువంటి ఈ క్లాస్ రూమ్లో జరిగేటువంటి బోధన అభ్యసన ప్రక్రియ. సో మీరు నా నోటి నుంచి ఎప్పుడైతే బోధన అభ్యసన ప్రక్రియ అని వస్తుందో మీరు ఈ పదాలు విని గాబరా పడడం, భయపడడం వద్దు. సో బోధన అభ్యసన ప్రక్రియ అంటే ఏం లేదు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో, మీ మధ్యలో, నా మధ్యలో ఏం జరుగుతుందో ఇదే బోధన అభ్యసన ప్రక్రియ. సింపుల్గా నేను ఒకటి చెప్తున్నాను, మీరు వింటున్నారు, సంథింగ్ ఒక విషయ పరిజ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. సో దాన్నే నేనేమంటున్నా అంటే బోధన అభ్యసన ప్రక్రియ అంటున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. సో దీన్ని ఇంగ్లీష్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్గా చెప్తాం. ఓకే రైట్, ఇక్కడ మనకి ఆ యొక్క సాంకేతికతను, ఉపకరణాలను అభివృద్ధి చేయడం ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అవుతుందండి. సో దానికి సంబంధించిన నేను కంప్యూటర్ని యూజ్ చేయాలనుకుంటాను. వాటిని అభివృద్ధి పరచడం అంటే దీన్ని డెవలప్ చేయడము, అదేవిధంగా దీన్ని అనువర్తించడం. ఇక్కడ వచ్చేసి నేను క్లాస్ రూమ్లో నేను కంప్యూటర్ని యూజ్ చేసుకున్నాను, అనువర్తించడం అంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నాను. అండ్ మూల్యాంకనం అంటే ఇక్కడ తీసుకొచ్చి కంప్యూటర్ని ఇక్కడ పెట్టేసి నేను వాళ్ళకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఏదో ఎక్స్ప్లెయిన్ చేసిన మూల్యాంకనం ఏం చేస్తాను దీన్ని అంటే మనకు ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఆ కంప్యూటర్ అనేది ఎంత మేరకు యూజ్ అయ్యింది అనేది మూల్యాంకనం చేస్తున్నాం. సో దీన్ని మొత్తం కూడా ఏమంటామంటే విద్యా సాంకేతిక పరిజ్ఞానం అనేసి ఎవరు చెప్పారండి? NCET, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, యూకే, యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఇది నిర్వచనం ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వీళ్ళు చెప్పిన దాంట్లో కీ పాయింట్స్ ఏంటి ఇక్కడ మనకి? సో ఈ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉపకరణాలు ఏవైతేనో వాటిని అభివృద్ధి పరచడం, అనువర్తించడం, మూల్యాంకనం చేయడమే విద్యా సాంకేతిక పరిజ్ఞానం అని వాళ్ళు చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్విన్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడు, ఎడ్యుకేషనల్ ఏం చెప్తున్నాడని చూసినట్లయితే వాళ్ళ ప్రకారం అన్విన్ ప్రకారం ఏంటంటే శిక్షణ అవసరాలకు ఆధునిక నైపుణ్యాలను, సాంకేతిక విధానాలను అనువర్తించడానికి సంబంధించింది విద్యా సాంకేతిక శాస్త్రం అని చెప్పాడు. సో విద్యా శిక్షణ అవసరాలకు ఆధునిక నైపుణ్యాలకు, సో రెండు అండి ఇక్కడ, ఈ రెండు కీ పాయింట్స్ ఇక్కడ. సో అన్విన్ ఏం చెప్పారు ఇక్కడ మనకి? శిక్షణ అవసరాలకు, ఆధునిక నైపుణ్యాలకు. సింపుల్గా సాంకేతికత ఏదైతే టెక్నాలజీని తీసుకొచ్చి మనం ఇక్కడ అప్లై చేస్తుంటాం, ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఉంటాం. యూజ్ చేస్తే దాన్ని సింపుల్గా విద్యా సాంకేతిక శాస్త్రంగా సింపుల్గా ఉంది డెఫినేషన్. బట్ ఇక్కడ శిక్షణ అవసరాలకు, ఆధునిక నైపుణ్యం రెండు కూడా కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాబర్ట్ ఎం గాగ్నే ఏం చెప్పారని చూసినట్లయితే రైట్, పాఠశాల నిర్వహణకు, అభ్యసనాన్ని ఆకృతీకరించడానికి, మూల్యాంకనం చేయడానికి. సో పాఠశాల నిర్వహణకు, అభ్యసనాన్ని
ఆకృతీకరించడానికి అంటే అభ్యసన ఫలవంతంగా జరగడానికి అని అర్థం. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కావడానికి అని అర్థం. అదేవిధంగా ఇవాల్యుయేట్ చేయడం కోసము కావలసిన జ్ఞానం అవగాహన వ్యూహాలను అభివృద్ధి చేసేటువంటి శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని చెప్పాలి. సో ఇక్కడ సింపుల్గా ఇది ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఆకృతీకరించడం పలకడానికి కూడా రావట్లేదు. రైట్, నెక్స్ట్ మూల్యాంకనం గుర్తుపెట్టుకోండి, అభ్యసనాన్ని ఆకృతీకరించడం ఒకటి, మూల్యాంకనం. సో ఇవి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ కులకర్ణి ఏం చెప్పారు. రైట్, ఇక్కడ ఎస్ఎస్ కులకర్ణి ఏం చెప్పారు చూద్దామండి. విద్యా ప్రక్రియకు శాస్త్ర సాంకేతిక సూత్రాలను వాటిలో వచ్చిన, ఇక్కడ నూతన ఆవిష్కరణలు గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్ కులకర్ణి గారు ఏం చెప్పారంటే విద్యా ప్రక్రియకు శాస్త్ర సాంకేతిక సూత్రాలను వాటిలో వచ్చిన నూతన ఆవిష్కరణలను, వాటిలో వచ్చినటువంటి కేవలం ఇక్కడ సాంకేతిక సూత్రాలను మాత్రమే కాదండి, వాటిలో వచ్చిన నూతన ఆవిష్కరణలు కూడా దాన్ని అన్వయించడాన్ని, విద్యా వ్యవస్థలకు అన్వయించడాన్ని సో సింపుల్గా విద్యా సాంకేతిక శాస్త్రం అనేసి ఎవరు చెప్పారు, ఎస్ఎస్ కులకర్ణి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జీఓఎం లైత్ అండి. సో జీఓఎం లైత్ ఏం చెప్పారని చూసినట్టయితే బోధనాభ్యసన కార్యక్రమాల్లో ఆధునిక పద్ధతులను సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రమ పద్ధతిలో వినియోగించేది విద్యా సాంకేతిక శాస్త్రం అని చెప్పారు. నెక్స్ట్ డెర్క్ ఏం చెప్పారు చూద్దాం. డెర్క్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పారు, విద్యారంగంలోని సమస్యలకు పరిష్కారాన్ని సూచించగల బోధనా, సో ఇక్కడ ఇది ఒకటండి. సో విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించడానికి, నెక్స్ట్ వచ్చేసి బోధనాభ్యసన ప్రక్రియని లోతుగా ఆలోచింపజేయడానికి, ఆలోచనాత్మకంగా విశ్లేషించగల సాధనమే. అంటే సింపుల్ అండి ఇక్కడ. సో మా టెక్నాలజీ, ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఏం చెప్తున్నానండి, విద్యారంగంలో సమస్యలను పరిష్కరించడానికి, నెక్స్ట్ బోధనాభ్యసన ప్రక్రియను లోతుగా అధ్యయనం చేయడానికి వినియోగించేదే సింపుల్గా విద్యా సాంకేతిక శాస్త్రం అనేసి డెర్క్ అనేటువంటి సైంటిస్ట్ చెప్తున్నాడు. అండ్ మిత్రా అనేటువంటి భారతీయ విద్యావేత్త ప్రకారం, సో ఇది గుర్తుపెట్టుకోండి, భారతీయ విద్యావేత్త కాబట్టి మేబీ కొంచెం ఇది మనం మోర్ ఫోకస్డ్గా ఉండండి. మిత్ర, ఓకేనా, భారతీయ విద్యావేత్త కాబట్టి. సో విద్యా గమ్యాలను సాధించగల వ్యూహాల పద్ధతుల శాస్త్రీయత విద్యా సాంకేతిక శాస్త్రంగా చెప్పడం జరిగింది. సింపుల్ అండి, ఇక్కడ సింపుల్ డెఫినేషన్. విద్యా గమ్యాలను సాధించగల వ్యూహాల పద్ధతుల శాస్త్రీయతయే విద్యా సాంకేతిక పరిజ్ఞానంగా చెప్పడం జరిగింది. సో మిత్ర గారు. నెక్స్ట్ వచ్చేసి టకషి సకనాటో ఏం చెప్పారని చూసినట్టయితే విద్యా వ్యవస్థ అంతర్భాగాలైన విద్యా ప్రయోజనాలు, గమ్యాలు, బోధనాంశాలు, బోధనా సామగ్రి, వ్యూహాల పద్ధతులు, బోధనావతం. సో ఓవరాల్గా విద్య యొక్క ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్లో ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి. విద్యార్థుల ప్రవర్తన, ఉపాధ్యాయుల ప్రవర్తన, బోధనాంశాలు, టీఎల్ఎం, గమ్యాలు, ప్రయోజనాలు, ఉపగమాలు, సో అన్నిటికి కూడా మధ్య సంబంధం వంటి అంశాలను నియంత్రించడానికి, సో వీటినన్నిటినీ కూడా నియంత్రించడానికండి. సింపుల్. సో పేరు పెద్దగా ఉంది కదా, టకషి సకనాటో అనేది. సో ఇతను ఇచ్చిన డెఫినేషన్ కూడా చాలా పెద్దగా ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలను ఏవైతే నియంత్రించడానికి కావాల్సిన అనువర్తిత ప్రాయిక అధ్యయనమే విద్యా సాంకేతిక పరిజ్ఞానం చెప్పండి. సో వీటన్నిటిని నియంత్రించడం అంటే అండి, ఎప్పుడు స్పీడప్ చేయాలి, ఎప్పుడు స్లో చేయాలి, ఎప్పుడు ఎఫెక్టివ్గా చేయాలి, సో ఇవన్నీ కూడా నియంత్రించడమే వస్తుంటాయి. సో దీన్ని విద్యా సాంకేతిక పరిజ్ఞానంగా చెప్పడం జరిగింది టకషి ఒకనాటో. రైట్, మరి విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చూద్దామండి ఒక్కసారి ఇక్కడ, ఓకేనా. సో ఇట్లా లక్షణాలు ఏదైనా లిస్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే దాంట్ నుండి మనకి మల్టిపుల్ ఆన్సర్స్ తయారు చేయడానికి, మల్టిపుల్ ఆన్సర్స్ క్వశ్చన్ తయారు చేయడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. రైట్, చూద్దాం ఇంకా. రైట్, విద్యా సాంకేతిక వదిలిపెట్టేద్దాం. విద్యారంగంలో అన్వయిస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పకుండా, బోధనాభ్యసన ప్రక్రియను సమర్థవంతంగా చేయడానికి, అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఎఫెక్టివ్గా చేయడానికి మనకి సాంకేతిక శాస్త్రం అనేది యూజ్ అవుతుంది. విద్యా సమస్యలను పరిష్కరించడానికి యూజ్ అవుతుంది. అండ్ వచ్చేసి ఇంకా ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య జరిగే సమాచార ప్రసారంలో ప్రముఖ పాత్ర. సో కమ్యూనికేషన్లో ఏంటంటే, సో మనకి ఇక్కడ ఎస్పెషల్లీ సో ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య జరిగేటువంటి, సో ఎప్పుడైతే టీచ్ చేస్తుంటారో మనకి డెఫినెట్గా అక్కడ కమ్యూనికేషన్ జరగాలి. సో 1 వే 2 వే కమ్యూనికేషన్ డెఫినెట్గా జరగాలి. ఆ సందర్భంలో మనకి ఈ యొక్క విద్యా సాంకేతిక శాస్త్రం అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, పాఠ్య విషయ సమర్పణలో బోధనాభ్యసన వ్యూహాలను, బోధనా పద్ధతులను రూపొందించడానికి, సో ఇవన్నీ కూడా బోధనాభ్యసన వ్యూహాలను, బోధనా పద్ధతులను రూపొందించడానికి. సో ఉదాహరణకు నేను ఒక బోధనా పద్ధతిని రూపొందించాను. సో నా బోధనా పద్ధతులు ఏంటంటే, నేను ఎఫెక్టివ్గా ఐఎఫ్పి ప్యానెల్ యూజ్ చేసి మీకు చెప్పగలుగుతాను. అంటే ఇలా ఒక బోధనాభ్యసన ప్రక్రియను నిర్వచించడానికి ఎలా ఉండాలి, ఏ సంగతి అనడానికి కూడా మనకి సాంకేతిక శాస్త్రం అనేది యూజ్ అవుతుంది అనేది అర్థమవుతుంది. అండ్ తరగతి గది నియంత్రణకు, నిర్వహణకు కూడా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, బహుళ ప్రసార సంవర్గ సాధనాలను బోధనాభ్యసన ప్రక్రియలో వినియోగించినప్పుడు ఇది ఫలవంతం. దీనివల్ల యూజ్ అండి ఇవన్నీ కూడా, ఓకేనా.
అండ్ జ్ఞాన సాంకేతిక రంగాల్లో పరిశోధనలు ప్రయోగాల ఫలితాలను విద్యా లక్ష్యాల సాధనలో ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ నిరంతర పరిపుష్టి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ నిరంతర సమగ్ర మూల్యాంకనం చేస్తుందండి. సో సిసిఈ కంటిన్యూస్ అండ్ కాంప్రమైజ్ ఎవల్యూషన్లో కూడా ఉపయోగపడుతుంది. అభ్యాసకు లక్షణాలను విశ్లేషిస్తుంది. అభ్యాసకులు ఎలా ఉన్నారు ఏ సంగతి కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉంటుంది. అండ్ విద్యా సాంకేతిక శాస్త్రం ప్రధానంగా మనకి 3 ఉన్నాయండి. వన్ ఈజ్ ఇన్పుట్ నివేశం, నెక్స్ట్ వచ్చేసి ప్రక్రియ, నెక్స్ట్ వచ్చేసి నిర్గమం అనేటువంటి 3 అంశాలను కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్. విద్యా సాంకేతిక శాస్త్రం 3 అంశాలు ఏంటండి? వన్ ఈజ్ ఇన్పుట్, సెకండ్ వన్ ఈజ్ ప్రాసెస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అవుట్పుట్. సో ఏంటి యాక్చువల్గా? సో ఇప్పుడు చెప్దాం. సో నివేశం అంటే ఏంటి? ఇన్పుట్ అంటే సాంకేతిక శాస్త్రంలో ఉన్నటువంటి ఏదైనా ఒక డివైస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కానీ తీసుకొచ్చి మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఏమవుతుంది? నివేశం అంటాం, ఇన్పుట్ అంటాం. సో నెక్స్ట్ ప్రక్రియ అంటే మన పర్టికులర్ దేనికోసం ఉపయోగిస్తున్నాం ఆ యొక్క ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లోనే యూజ్ చేస్తాం అనుకో. సో నాట్ ఓన్లీ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఓన్లీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మాత్రమే మనము టెక్నాలజీని ఇంబైబ్ చేసుకోవట్లేదు. సో రకరకాలుగా సంస్థాగత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్లో ఏదో ఒక పని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఒక వెబ్సైట్లో ఉంది, దాన్ని అప్లోడ్ చేయాలి, లేకుంటే మార్క్స్ని అప్లోడ్ చేయాలి, లేకుంటే దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇవి కూడా ఏంటి? టెక్నాలజీ ఇంబైబ్ చేసుకున్నట్టే కదా. సో ఇక్కడ మనకి ఆ ప్రక్రియ ఏ విధంగా జరిగింది. నెక్స్ట్ నిర్గమం, అవుట్పుట్ అంటే సో మనం ఆ యొక్క టెక్నాలజీని ఆ పర్టికులర్ ప్రాసెస్లోకి తీసుకోవడం వల్ల అవుట్పుట్ ఎలా ఉంది. సో ఇలాంటి 3 అంశాలని మాత్రం మనకి విద్యా సాంకేతిక శాస్త్రం ప్రధానంగా కలిగి ఉన్నదని ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నివేశం, ప్రక్రియ, నిర్గమం 3. ఓకేనా. నెక్స్ట్ విషయాన్ని క్రమబద్ధంగా అందించడానికి, సో ఇది మనకు తెలిసింది. ఇంకా విషయాన్ని క్రమబద్ధంగా అందించడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ సరైన మాధ్యమాల ఎంపిక కూడా ఈ యొక్క సాంకేతిక శాస్త్రం అనేది విద్యా సాంకేతిక శాస్త్రం యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ప్రాపర్గా ఉండేటువంటి టీఎల్ఎంని ఎంపిక చేసుకోవడానికి కూడా, సరైనటువంటి టీఎల్ఎంని ఎంపిక చేసుకోవడానికి కూడా మనకి విద్యా సాంకేతిక శాస్త్రం అనేది యూజ్ అవుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ తరచుగా 2 పదాలు వినపడుతుంటాయి. విద్యా సాంకేతికత వేరు, విద్యలో సాంకేతికత వేరు. సో అది ఫస్ట్ డిఫరెన్స్ ఏంటనేది గ్రాస్ప్ చేయండి. ఓకేనా. విద్యలో సాంకేతికత, నెక్స్ట్ విద్యా సాంకేతికత, 2 కూడా వేరు పదాలు. టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఓకేనా. విద్యా సాంకేతికత, విద్యలో చిన్న డిఫరెన్స్ ఉంటే చెప్పేస్తాను. సో ఆ డిఫరెన్స్ అనేది డెఫినెట్గా మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. విద్యలో సాంకేతికత, విద్యా సాంకేతికత. రైట్, ఇక్కడ చూద్దాం. విద్యలో సాంకేతికత అంటే ఏంటంటే, సో విద్యలో సాంకేతికత విజ్ఞానాన్ని హార్డ్వేర్ ఉపగమం అంటాం. ఇంపార్టెంట్. విద్యలో సాంకేతికతని ఏమంటామండి? హార్డ్వేర్ అప్రోచ్ అంటాం. ఇంపార్టెంట్ పాయింట్, హార్డ్వేర్ అప్రోచ్ అంటాం. సో విద్యా లక్ష్యాలు సాధించడం, బోధనాంశాలను సులభతరం చేయడానికి, బోధనా సామర్థ్యాలు పెంచడానికి. సో ఇవన్నీ అంటే విద్యలో జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ కూడా ఈజీగా చేయడానికి. సో అంటే ఒక టీఎల్ఎం తయారీ కావచ్చు, ఒక టీఎల్ఎం ఎంపిక కావచ్చు, లేకుంటే బోధన అభ్యసన ప్రక్రియ కావచ్చు, ఒక పాఠ్యప్రణాళిక తయారు చేయడం కావచ్చు, లక్ష్యాలు అంటే తరగతి గదిని కంట్రోల్ చేయడం కావచ్చు, విద్యా లక్ష్యాలు ఏదైనా సరే అండి. అంటే విద్యార్థి రంగానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో దానిలో భౌతిక శాస్త్ర, ఇంజనీరింగ్ శాస్త్రాల అభివృద్ధితో, ఇంపార్టెంట్ ఈ 2 శాస్త్రాలు. విద్యలో సాంకేతికత అనగానే మీకు ఏం గుర్తు రావాలండి? హార్డ్వేర్ ఉపగమం అనేటువంటి ఒక వర్డ్ గుర్తురావాలి, హార్డ్వేర్ అప్రోచ్ అనేటువంటి ఒక వర్డ్ గుర్తురావాలి. రెండో అంశం ఏంటి అని చూసినట్టయితే భౌతిక శాస్త్ర, ఇంజనీరింగ్ శాస్త్రాల అభివృద్ధితో రూపొందించబడినటువంటి యాంత్రిక పరికరాలను, సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించేదాన్నే విద్యలో సాంకేతికత అంటారు. విద్యలో సాంకేతికత అనగానే ఎన్ని అంశాలు గుర్తురాలి? 3 అంశాలు గుర్తురాలి. ఒకటి వచ్చేసి దీన్ని ఏమంటాం? హార్డ్వేర్ ఉపగమం, హార్డ్వేర్ అప్రోచ్ అంటాం. రెండవ అంశం ఏంటంటే విద్యలో ఉండేటువంటి ప్రాసెస్ ఏదైనా అన్నిటినీ కూడా సులభతరం చేయడానికి ఏం యూజ్ చేస్తున్నాం? యాంత్రిక పరికరాలు, సాంకేతిక ఉపకరణాలను వినియోగిస్తున్నాం. ఎవరు డెవలప్ చేశారు అంటే భౌతిక శాస్త్ర విభాగం, అదేవిధంగా ఇంజనీరింగ్ శాస్త్ర విభాగం. ఈ యొక్క వస్తువుల్ని, ఈ యొక్క సాంకేతికతను, ఆ యొక్క యంత్ర పరికరాలు కావచ్చు, సాంకేతిక ఉపకరణం మొత్తం డెవలప్ చేసిందండి భౌతిక శాస్త్రం, అదేవిధంగా ఇంజనీరింగ్ శాస్త్రం. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తురావాలి. సో దీన్ని ఏమంటామంటే విద్యలో సాంకేతికత అంటాము. లో అంటే హార్డ్వేర్, అంతే గుర్తుపెట్టుకో. విద్యలో సాంకేతికత. ఓకేనా. రైట్, ఇక్కడ చూద్దాం ఇప్పుడు. రైట్, ఈ సాంకేతిక విజ్ఞానం ఇంజనీరింగ్ భౌతిక శాస్త్రాల నుండి, గుర్తుపెట్టుకోవాలి, ఇంజనీరింగ్ భౌతిక శాస్త్రాల నుండి ఆవిర్భవించింది.
సో ఇక్కడ వచ్చేసి విజ్ఞాన పరికరాలు, వస్తువులు, పనిముట్లు, యంత్రాల రూపం. సో ఇవన్నీ కూడా సింపుల్గా దీని హార్డ్వేర్ అప్రోచ్ అని ఎందుకు అంటున్నామండి? సో అక్కడ ఉండేటువంటి పరికరాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, పనిముట్లు కావచ్చు, యంత్రాలు అన్నిటి కూడా తీసుకొచ్చేస్తున్నాం దీంట్లో విద్య రంగంలో. సో కాబట్టి దీన్ని హార్డ్వేర్ అప్రోచ్ అంటున్నాం. ఓకేనా? సో వీటిని హార్డ్వేర్ సాంకేతిక పరిజ్ఞానం. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. స్లైడ్లు, ఫిల్మ్లు, ఆడియో క్యాసెట్లు, రేడియో, టెలివిజన్, టేప్ రికార్డర్, ప్రొజెక్టర్, కంప్యూటర్స్, వీడియోలు, రికార్డ్ ప్లేయర్లు, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా హార్డ్వేర్స్. ఇవన్నీ కూడా హార్డ్వేర్స్. హార్డ్వేర్ అంటే ఏదైతే మనం ఇలా టచ్ చేయగలుగుతామో చేయితోటి ఆ యొక్క వస్తువుని, టెక్నాలజీకి సంబంధించిన వస్తువుని హార్డ్వేర్గా చెప్తాం. టచ్ చేయగలగాలి. ఇఫ్ వీఆర్ నాట్ టచింగ్ దట్ పర్టిక్యులర్ డివైస్, సో దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ సాఫ్ట్వేర్ అంట. మనం దేన్నైతే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి కంప్యూటర్లో. సో మన ఇక్కడ కీబోర్డ్ పైన కే అని కొట్టగానే మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది కే అని. సో కే అనేది ఎక్కడికి పోతుంది? ఫస్ట్ సిపియూలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏదో సంథింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అలా ప్రాసెస్ చేయడానికి లోపల ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ మనం టచ్ చేయలేం కదా చేయితోటి. సో దాన్ని ఏమంటామంటే సాఫ్ట్వేర్ అన్నాం. హార్డ్వేర్ అంటే ఏంటంటే కీబోర్డ్ని టచ్ చేస్తాం, సిపియూని టచ్ చేయగలుగుతాం. ఓకేనా? అదేవిధంగా మానిటర్ని టచ్ చేస్తాం, ప్రింటర్, ఇవన్నీ కూడా ఏంటి? హార్డ్వేర్. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అన్నీ కూడా ఇవన్నీ కూడా హార్డ్వేర్. ఇవన్నీ ఎవరు డెవలప్ చేస్తారండి? భౌతిక శాస్త్ర విభాగము, అదేవిధంగా ఇంజనీరింగ్ శాస్త్ర విభాగం డెవలప్ చేస్తాయి. దీన్ని ఏమంటున్నాం మనం? విద్యలో సాంకేతికత అంటున్నాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక రెండు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే భాషా ప్రయోగశాలలు కూడా విద్యలో సాంకేతికతకు ఎగ్జాంపుల్. అదేవిధంగా టెలిటెక్స్ట్ అండి. యాక్చువల్గా ఇది టెలిటెక్స్ట్ అని పడిన దాంట్లో టెలిటెక్స్ట్. సో ఇవి రెండు కూడా ఏంటంటే మనకి విద్యలో సాంకేతికత. ఇవన్నీ కూడా ఈజీగానే గుర్తుంటాయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా హార్డ్వేర్. ఇట్లా చూడగానే, పేరు చదవగానే ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. సో పేరు చూడండి, ఎస్ ఇట్స్ హార్డ్వేర్, విద్యలో సాంకేతికత. ఓకేనా? సో విద్యలో సాంకేతికత, టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకున్నాం. వేరేజ్ ఇక్కడ భాషా ప్రయోగశాల అనే వెంటనే డౌట్ వస్తుంది మనకి. సో భాష కదా, ఇది టచ్ చేస్తామా? భాష ప్రయోగశాల మాత్రం అన్నాడు ఇక్కడ. ఓకేనా? అండ్ అది టెలిటెక్స్ట్. ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకుని, ఇవి రెండు ఇంపార్టెంట్. సో ఇవి వచ్చేసండి విద్యలో సాంకేతికత. ఇక్కడ చూడండి ఒకసారి మనం ఇది ఒక చిన్న డయాగ్రామ్ చూసినట్టయితే, వెన్ డయాగ్రామ్ అంటాం, అది ఏమో మ్యాథ్స్లో ఏమంటారో తెలీదు. సో ఇంజనీరింగ్ ఉంది, అదేవిధంగా భౌతిక శాస్త్రం ఉంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకి విద్యలో సాంకేతికత అంటే ఈ రెండింటినీ తీసుకొస్తున్నాము. మనం ఎక్కడ తీసుకొస్తున్నాము? విద్యలోనికి తీసుకొస్తూ ఉన్నాము. సాంకేతిక విజ్ఞానాన్ని విద్యలోనికి. ఏ వింగ్స్ అండి మనకి? భౌతిక శాస్త్రం ఒకటి, ఇంజనీరింగ్ ఒకటి. సో దీన్ని ఏమంటున్నాం మనం? విద్యలో సాంకేతికత అంటారు. ఈ రెండింటిని తీసుకొచ్చి కలిపేసాము ఇక్కడ. ఓకేనా? రైట్. ఇది వచ్చేసి విద్యలో సాంకేతికత. రైట్. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ విద్యా సాంకేతికత. విద్యా సాంకేతికత అంటే చూద్దాం. సో ఇక్కడ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, అదేమో టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్, ఇదేమో ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సో ఎడ్యుకేషన్ టెక్నాలజీ దీన్ని ఏమంటామంటే సాఫ్ట్వేర్ అప్రోచ్ అంటాం దీన్ని. సాఫ్ట్వేర్ అప్రోచ్ లేదంటే సాఫ్ట్వేర్ ఉపగమం అంటాం దీన్ని. అంతసేపు అక్కడ పైన ఏం యూజ్ చేస్తామంటే మనం హార్డ్వేర్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటామంటే దీన్ని సాఫ్ట్వేర్ ఉపగమంగా చెప్పుకుంటూ ఉంటాం. సో సాఫ్ట్వేర్ సాంకేతిక విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం వచ్చేసి లేదంటే సాఫ్ట్వేర్ అప్రోచ్ ఏదైతే ఉందో ప్రవర్తనా శాస్త్రాలు, అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రాల నుంచి ఉద్భవించింది. హార్డ్వేర్ ఉపగమం దేని నుంచి ఉద్భవించింది? ఇంజనీరింగ్ నుండి, అదేవిధంగా భౌతిక శాస్త్రం నుండి ఉద్భవించింది. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్రోచ్ వచ్చేసి మనకి ప్రవర్తనా శాస్త్రం నుండి, అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రాల నుండి, ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి, అదేవిధంగా మనకు బిహేవియరల్ సైన్స్. సో ఈ రెండింటి నుంచి మనకి సాఫ్ట్వేర్ అప్రోచ్ అనేది ఉద్భవించింది. ఇంపార్టెంట్. ఇది విద్యా సాంకేతిక, అదేమో విద్యలో సాంకేతికత. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూసినట్టు ఈ విధానంలో అభ్యసన మనోవిజ్ఞాన సూత్రాలను ప్రధాన బోధనా సమస్యలకు అన్వయించి పరిష్కరించుకోవడం ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ మనకి రకరకాల సైంటిస్టులు మనం సైకాలజీలో చదువుకున్నాం, ఎడ్యుకేషన్ సైకాలజీలో స్కిన్నర్ కావచ్చు, పావులా కావచ్చు, వీళ్ళందరూ రకరకాల ప్రయోగాలు చేస్తారు. సో ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ టెక్నాలజీ విద్యలో అంటే వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలు రకరకాల సాంకేతికాలను వినియోగించుకున్న తర్వాత మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇచ్చేస్తే ఇదవుతుంది అనేసి అవుట్పుట్ వచ్చింది. అలాంటి అవుట్పుట్ తీసుకొచ్చి మనము విద్యారంగంలో యూజ్ చేసుకుంటుంది విద్యా సాంకేతికతగా చెప్తాము. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా? సో అభ్యసన మనోవిజ్ఞాన సూత్రాలకు ప్రధాన బోధనా సమస్యలు అన్వయించి పరిష్కరించుకోవడం. ఒక విద్యార్థులు మనం ఒక క్వశ్చన్ ఇస్తున్నాం చదవట్లేదు, ఒక క్వశ్చన్ ఇస్తున్నాం, ఒక టాస్క్ ఇస్తున్నాం చదవట్లేదు. సో ఇక్కడ మనకి కార్యసాధక నిబంధన ఉంది కదా. సో ఏదైనా ఒక సాధించినప్పుడు మనకి ఏమిస్తామండి? సంథింగ్ ఏదో ఒకటి గిఫ్ట్ లాంటిది ఇస్తూ ఉంటాం కదా, రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తూ ఉంటాం, ఏమంటాం దాన్ని పునర్బలం ఇస్తూ ఉంటాం. సో వాళ్ళ ప్రయోగాలు చేస్తారు కదా.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విద్యార్థి ఒక చిన్నది ఏదో సాధించినప్పుడు మనకు ఒక చిన్న గిఫ్ట్ లేకుంటే ఒక పొగడుతనో లేకుంటే చాక్లెట్ కొనిస్తూ ఉంటాం, ఓకేనా. సో ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతూ ఉంటాడు. సో మళ్ళీ అక్కడ ఇస్తూ ఉంటాం. సో ఇలా ఏమవుతుంది, పునర్బలనం ద్వారా వానికి బోధనాభ్యసన ప్రక్రియ. సో అదొక సమస్య. అక్కడ విద్యార్థి సరిగ్గా పాల్గొనట్లేడు బోధనాభ్యసన ప్రక్రియలో సమస్య. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకు అక్కడ స్కిన్నర్ ఎవరో చేసినటువంటి ఆ ప్రయోగం వల్ల అవుట్పుట్ వచ్చింది మనకి. ఆ అవుట్పుట్ని తీసుకొచ్చి మనం ఇక్కడ బోధనాభ్యసన ప్రక్రియలో వినియోగించుకొని అక్కడ ఉండేటువంటి సమస్య ఏదో పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు ఆ సమస్యను క్లియర్ చేస్తూ ఉంటాం. ఇదే వచ్చేసి మనకి విద్యా సాంకేతికత యొక్క ముఖ్య ఉద్దేశం అనేది చెప్తూ ఉన్నాం అన్నమాట, ఓకేనా. రైట్, ఇక్కడ చూసినట్టయితే మనకి మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలను కళలను అంతర్బుద్ధిని వినియోగించి అభ్యాసం జ్ఞానం కలుగజేసి సో ప్రవర్తన మార్పును తీసుకొని వస్తాం అన్నమాట, ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకు చూసినట్లయితే కార్యక్రమయుత అభ్యసనం అండి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కార్యక్రమయుత అభ్యసనం అంటే ఏంటంటే సింపుల్గా ఒక టాస్క్ ఉన్నట్లయితే ఈ టాస్క్ను చిన్న చిన్న భాగాలుగా విడదీస్తాం. ఫస్ట్ ఏ టాస్క్ లేకుంటే 1 2 3 4 5 6 ఒక్కసారి పెద్ద టాస్క్ ఏం పిల్లవాడికి. సో ఏం చేస్తాం, ఫస్ట్ ఫస్ట్ టాస్క్ ఇస్తాం. సో ఇది అయిపోగానే వానికి అగైన్ మనం ఏం చేస్తామండి, సో రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తాం, పునర్బలనం ఇస్తాం. సో అంటే వానికి నచ్చింది ఇష్టమైంది ఏదో ఒకటి ఇస్తాం. ఇచ్చిన తర్వాత వీడేంటి వెంటనే వాడు మంచిగా యాక్టివేట్ అవుతాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇంకోటి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది, క్యూరియాసిటీ పెరుగుతుంది. సో 1 నుండి ఎక్కడికి వెళ్ళిపోతాడు, 2కి వెళ్ళిపోతాడు, 2 నుండి ఎక్కడికి వెళ్ళిపోతాడు 3. సో 2 అయిపోగానే అగైన్ మళ్ళీ రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తాం. నెక్స్ట్ 3 నుండి 4కి వెళ్ళిపోతాడు, 4 నుండి 5కి వెళ్ళిపోతాడు, 5 నుండి 6కి వెళ్ళిపోతాడు. దీన్ని ఏమంటామంటే కార్యక్రమయుత అభ్యసనంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా మనకి అనేక రకాల ఏవైతే మనోవైజ్ఞానిక అంశాలు ఉన్నాయో బోధనా రంగంలో అంటే విద్యారంగంలో ఆ సమస్యలు ఎదురయ్యేటువంటి సమస్యలు తీర్చడానికి గాను సో ఆ సూత్రాలను వినియోగించుకుంటే దీన్ని ఏమంటాం, విద్యా సాంకేతికత అంటాం. క్లియర్, రైట్. నెక్స్ట్ చూద్దామండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి విద్యా సాంకేతిక ఉపగమాన్ని శిక్షణా సాంకేతిక పరిజ్ఞానం అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. శిక్షణా సాంకేతిక పరిజ్ఞానం అని, బోధనా సాంకేతిక పరిజ్ఞానం అని, నెక్స్ట్ ప్రవర్తనా సాంకేతిక పరిజ్ఞానం అని కూడా అంటారు. ఇంపార్టెంట్ ఇవి 3 వర్డ్స్ ఏవైతే 3 వర్డ్స్ ఇంపార్టెంట్. విద్యా సాంకేతిక ఉపగమం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నాక సాఫ్ట్వేర్ అప్రోచ్ అన్నాం కదా, సో దాన్ని ఇంకా ఏం పేరు పెడతాం దానికి అని చూసినట్లయితే శిక్షణా సాంకేతిక పరిజ్ఞానం అని, బోధనా సాంకేతిక పరిజ్ఞానం అని, ప్రవర్తనా సాంకేతిక పరిజ్ఞానం అంటారు. 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ చిన్న వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు, ఇక్కడ చూద్దామండి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్రోచ్ అని. సాంకేతికత ఏం చేస్తాం, ఇక్కడ విద్యా సాంకేతికత అంటున్నాం. విద్యా సాంకేతికలు ఏమున్నాయండి దీంట్లో, సాఫ్ట్వేర్, రైట్. సో దీంట్లో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి మనకి, ప్రవర్తన శాస్త్రం ఉంది, అభ్యసన శాస్త్రం, ఇవి 2 కూడా మనకి ఇక్కడ కంబైన్డ్ అయిపోయి ఉన్నాయి. దీన్ని ఏమంటున్నాం, విద్యా సాంకేతికతగా చెప్తాం. క్లియర్. సో అక్కడ ఇదేమొచ్చాయండి మనకి ఇంజనీరింగ్, అదేవిధంగా భౌతిక శాస్త్రం, విద్యలో సాంకేతికత. సో ఇదేంటి విద్యా సాంకేతికత, దీంట్లో ప్రవర్తన శాస్త్రం వచ్చింది, అభ్యసన శాస్త్రం వచ్చింది, ఇవి 2 కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, మరి దీని యొక్క సాంకేతిక శాస్త్రం యొక్క ఆవశ్యకత ఏంటి, మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి అని చెప్పుకోవచ్చు. సింపుల్గా అంటే మనకి ఉండేటువంటి మూఢనమ్మకాలు కానీ ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒకసారి ఒక టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు మనకు రకరకాల కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయండి. సో వాటిని అన్నిటి కూడా మనం ఏంటంటే అభివృద్ధి చేయడానికి విద్యా సాంకేతిక శాస్త్రం అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే స్టోలోరో అనేటువంటి విద్యా విధానంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగానికి 3 ప్రధాన కారణాలు. అదొక విద్యా విధానం అండి. సో ఇక్కడ స్టోలోరో ప్రతిపాదించిన విద్యా విధానంలో వచ్చేసి 3 ప్రధానమైనటువంటి కారణం, ఎందుకు ఉపయోగించాలనేటువంటి 3 ప్రధాన కారణాలు చెప్తున్నాను. 1 ఈజ్ ఏంటంటే నూతన విజ్ఞానం ఉత్పత్తి అయ్యేటువంటి రేటు పెంచడానికి, అంటే కొత్త విజ్ఞానం పెంచడం కోసం ఏంటంటే మనం సాంకేతికతను వినియోగించాలి. అండ్ నెక్స్ట్ వచ్చే సమాజంలో మార్పు చెందుతున్న విజ్ఞానం, సాంకేతిక శాస్త్రం. సో వీటికి అనుగుణంగా డెఫినెట్గా మనకి విద్యారంగంలో దానికి ఇంబైబ్ చేయాలి అని చెప్తున్నాడు. 2 వచ్చేసి చాలా వేగంగా మారుతున్నాడు, జనాభా అనేది అధికంగా పెరుగుతుంది కాబట్టి ఈ టెక్నాలజీని ఎంత ఇంబైబ్ చేసుకుంటే అంత స్పీడ్గా అన్నీ కూడా ప్రాసెస్ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ స్టోలోరో చెప్పడం జరుగుతుంది, తను ఎడ్యుకేషనలిస్ట్. ఇక్కడ సాంప్రదాయ బోధన పద్ధతులు సార్వత్రిక ఉచిత ప్రాథమిక విద్యను సంపూర్ణ అక్షరాస్యతను సాధించడానికి సాంకేతిక తోడుగా ఉంటే సో ఈ లక్ష్యాలు ఏవైతున్నాయో చాలా స్పీడ్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ విద్యా ప్రమాణాలను దిగజారిపోతున్నటువంటి విద్యా ప్రమాణాలను అరికట్టి, సో విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే కదా అవి రోజు దిగజారిపోతున్నాయి, వీటిని మళ్ళీ మంచిగా విద్యా సాధించడం కోసం ఏంటంటే మనకి అదేవిధంగా బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల ఆసక్తి రేకెత్తించడానికి ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇంటి వద్దనే ఉండి తమ పనులు, సో కొంతమంది ఏంటి రాలేకపోతారు, సో వారికి ఎస్పెషల్ ఇంటి వద్ద ఉండే
డిస్టెన్స్ మోడ్ ఆఫ్ లెర్నింగ్లో కావచ్చు వాళ్ళు నేర్చుకోవడానికి కూడా మనకి ఈ యొక్క టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఆన్లైన్లో కోర్స్ అడ్మిషన్ వేసేసాను, ఎక్కడ యూకేనో యూఎస్ఏలో ఉన్నాడు యూనివర్సిటీలో అడ్మిషన్ వేసాను. సో వాళ్ళు డిస్టెన్స్ మోడ్ ఆఫ్ టీచింగ్ అక్కడ మనకి వాళ్ళు చెప్తూ ఉంటారు అనుకుందాం. సో నేను పర్టికులర్ టైంలో వాళ్ళు అక్కడ ఆన్లైన్లోకి వస్తాను, నేను వచ్చేస్తాను. సో అల్టిమేట్గా వాళ్ళు టీచ్ చేస్తాను. అంటే ఇక్కడ టెక్నాలజీని యూజ్ చేస్తాం. అంటే దూర విద్యలో కూడా చాలా ప్రముఖ రోల్ అనేది ఇక్కడ ప్లే చేస్తుంది అనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని వేగంగా సమర్థవంతంగా గుర్తుపెట్టుకోండి, వేగంగా సమర్థవంతంగా తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి జాతీయ సమగ్రత భావాన్ని పెంపొందించవచ్చండి. జాతీయ సమగ్రత భావం అంటే ఏంటంటే సో అందరం యూనివర్సిటీ డైవర్సిటీ అంటాం కదా, రకరకాల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఒక కోర్సు ఒక టైంలో ఒక క్లాస్ చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణ నుంచి నేను, ఏపీ నుంచి ఒకరు, ఒడిశా నుంచి ఒకరు, బీహార్ నుంచి ఒకరు, సో అమెరికా నుంచి ఒకరు, ఇలా రకరకాల. సో జాతీయ సమైక్యత అన్నాడు కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇండియా వరకు తీసుకుందాం. సో రకరకాల స్టేట్ల నుంచి రకరకాల స్టూడెంట్స్ అక్కడ ఇంటరాక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. సో అల్టిమేట్గా అండి సో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది కాబట్టి అల్టిమేట్గా మనకి ఇక్కడ జాతీయ సమగ్రత, నేషనల్ ఇంటిగ్రిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. రైట్, దూర విద్యా విధానంలో విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యను అందించడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది పాఠశాల ఉపాధ్యాయులకు సమర్థవంతంగా వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించవచ్చును. సో ఇక్కడ చూడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ఉపాధ్యాయులకు ఒకేసారి శిక్షణ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మాకు కొన్ని ట్రైనింగ్స్ అయ్యాయి, జూమ్లో ట్రైనింగ్స్ అయ్యాయండి. మాకు టీచర్ జూమ్లో ట్రైనింగ్ అయ్యాయి. సో ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి ఒక పర్సన్ మాకు జూమ్లోకి వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చాడు. సో అలాంటప్పుడు ఏమో తక్కువ ఖర్చు కదా. సో అదే అమెరికాలో ఉండేటువంటి ఒక పర్సన్ ఇండియాకి రావాలంటే ఫ్లైట్ ఛార్జెస్ ఏంటి, తనకు ఇచ్చేటువంటి రెమ్యునేషన్ ఏంటి, అదేవిధంగా అక్కడ మనకి వెన్యూ ఏంటి, అండ్ దానికి సంబంధించిన టెక్నాలజీ ఏంటి, అండ్ ఉపాధ్యాయులకు రోజు క్లాస్ అంటే స్కూల్ వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళడము, వీళ్ళ ఛార్జెస్, భోజనాలు, ఇవన్నీ కూడా ఖర్చు ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఇక్కడ టెక్నాలజీని ఇంబైబ్ అంటే ఒక జూమ్ మీటింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందండి, తక్కువ ఖర్చు ఉంది, అదేవిధంగా ఎక్కువ మందికి ఒకేసారి నాణ్యమైనటువంటి అంశాన్ని అందించడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఉపాధ్యాయులకు వృత్తిపూర్వక వృత్యంతర శిక్షణ. వృత్తిపూర్వక అంటే ఏంటండి, జాబ్ రాకముందుకు చేసేటువంటి బిఎడ్ డిఎడ్ ట్రైనింగ్ ఉందో వాటిని వృత్తిపూర్వక అంటాం. వృత్తి అంతర శిక్షణ అంటే ఈ పదాలు తెలిసి ఉండాలి డెఫినెట్గా. సో జాబ్లోకి వచ్చిన తర్వాత కొన్ని ట్రైనింగ్స్ అయితే ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే వృత్తి అంతర శిక్షణ కార్యక్రమం అంటారు. అదేవిధంగా ప్రజల్లో ఉండేటువంటి సూపర్ స్టిషన్స్ అంటే మూఢ విశ్వాసాలు, అదేవిధంగా ఏవైతే మూఢ నమ్మకాలు ఉంటే వీటిని తొలగించడానికి కూడా సో ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించడానికి కూడా మనకి టెక్నాలజీ యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఫైనల్గా వచ్చేసి విద్యా వ్యవస్థ పరిపూర్ణత సాధించడానికి మనకు ఉపయోగపడుతుంది. మరి దీని యొక్క పరిధి ఏంటి, విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క పరిధి ఏంటి అని చూసినట్లయితే ఎస్కే మంగల్ అనేటువంటి సైంటిస్ట్ సో పరిధిని వివరించడానికి 2 ప్రశ్నలు వేయమన్నాడు. సో 2 ప్రశ్నలు ఏంటి అని చూసినట్లయితే విద్యా సాంకేతిక శాస్త్రం పనిచేసేటువంటి క్షేత్రానికి పరిమితులే. అంటే విద్యా సాంకేతిక శాస్త్రం ఎక్కడి వరకు ఎక్కడెక్కడ పనిచేస్తుంది అనే క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు సో దీని యొక్క పరిధి అనేది అర్థమవుతుంది. ఉదాహరణకు విద్యా సాంకేతిక శాస్త్రం దేనికి ఉపయోగపడుతుంది విద్యారంగంలో అని చూసినట్లయితే పాఠ్య ప్రణాళిక రూపొందించడానికి, ఉపాధ్యాయులకు ట్రైనింగ్స్ ఇవ్వడానికి, సో రకరకాలుగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవడానికి, ఇవాల్యుయేషన్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవడానికి, అదేవిధంగా ఎఫెక్టివ్గా ఒక లెసన్ ప్లాన్ చేసుకోవడానికి, టీఎల్ఎం తయారు చేయడం, వీటికి అన్నిటి కూడా ఉపయోగిస్తుంది. సో దీని పరిధి ఎక్కడుందంటే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగినట్లయితే ఆ పరిధి అంతవరకు ఉందనేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని అధ్యయనంలో చేర్చవలసిన అంశాలు ఏంటి అంటే విద్యా సాంకేతిక అధ్యయనంలో మనం ఇంకా ఏం అంశాలని చేర్చాలి అంటే అది కూడా దీని పరిధిలోనికి వస్తుంది అనేసి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది సింపుల్గా 2 క్వశ్చన్లే కనపడుతున్నాయండి. ఈ 2 క్వశ్చన్లను ఒకసారి దానికి ఆన్సర్ చేస్తే సో ఇక్కడ అన్లిమిటెడ్ దాని యొక్క స్కోప్ అనేది అన్లిమిటెడ్ అని మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. రైట్, ఇక్కడ చూసినట్లయితే విద్యా సాంకేతిక శాస్త్రం బోధనాభ్యసన సూత్రాలు, జ్ఞానం, సిద్ధాంతాలు, మానవాళి ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి, మాధ్యమం ఇవన్నీ కూడా. సో ఎంతగానో సో ఓవరాల్గా వీటన్నిటిని ప్రాసెస్లు ఇక్కడ ఏవైతే ఉన్నాయో బోధనాభ్యసన సూత్రాలు, జ్ఞానం, సిద్ధాంతాలు, మానవ వనరులు, సహజ వనరులు, బోధన వ్యూహాలు, అభ్యసన వ్యూహాలు, మాధ్యమాలు, బోధనాభ్యసన ప్రక్రియను విశ్లేషించడం, బోధనాభ్యసనం గల సంబంధం, బోధనా లక్ష్యాలు, సాధన మొదలైన వాటి గరిష్ట వినియోగానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓవరాల్గా సింపుల్గా అండి సో మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు, విద్యారంగానికి సంబంధించిన ఏ లక్ష్యాన్నైనా ఏ గమ్యాన్నైనా చేరుకోవాలంటే మనం సాంకేతికతను యూజ్ చేసినట్లయితే చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా, చాలా అక్యురేట్గా చేరుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందనేసి తెలుస్తుంది. రైట్, ఇక్కడ విద్యా సాంకేతిక శాస్త్రం పరిధిలో ఎలాంటి అంశాలని ఒకసారి చూద్దామండి.
ఇక్కడ హెడింగ్స్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హెడింగ్స్ ఉంటాయి, హెడింగ్స్ కింద చాలా ఉంటుందండి. సో ఇవన్నీ కూడా అవసరం లేదు, బట్ మేజర్గా వచ్చేసి హెడింగ్స్ గుర్తుపెట్టుకోండి. విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క పరిధి. బోధనాభ్యసన ప్రక్రియని విశ్లేషించడం బోధనాభ్యసన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందని తెలుసుకోవడం. బోధనాభ్యసన ప్రక్రియ అంటే చాలా ఉంటుందండి. సో బోధనా సూత్రాలు, బోధనా సిద్ధాంతాలు, బోధనా దశలు, బోధనా భావన విశ్లేషణ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటి గురించి విశ్లేషించడం కోసం మనకి విద్యా సాంకేతిక శాస్త్రం అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యా లక్ష్యాలను, గమ్యాలను పేర్కొనడంలో కూడా మనకి విద్యా సాంకేతిక శాస్త్రం యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాఠ్య ప్రణాళికను అభివృద్ధి అంటే విద్యారంగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దశలో, ప్రతి ఒక్క ప్రక్రియలో సాంకేతికతను యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాఠ్య ప్రణాళిక అభివృద్ధి పరచడంలో మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ DTP తోటి ఆ పాఠ్య ప్రణాళిక ఏముండాలి డిజైన్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం? కంప్యూటర్ యూజ్ చేస్తాం, లేకుంటే ఏం చేస్తాం? ఒక ప్రింటర్ యూజ్ చేస్తాం, లేకుంటే ప్రింటింగ్ మెషిన్ యూజ్ చేస్తాం, అంతే కదా. అంటే మనం టెక్నాలజీని ఇంబైబ్ చేసుకున్నట్లే కదా. సో ఇలా మనకి విద్యా లక్ష్యాలను, గమ్యాలను పేర్కొనడంలో, పాఠ్య ప్రణాళిక అభివృద్ధి చేయడంలో, సో ఇలా మనకి అనేక రకాలుగా సాంకేతిక. సో మేజర్గా ఇక్కడ వచ్చేసి హెడింగ్స్ గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ. సో ఫస్ట్ ఏంటంటే బోధనాభ్యసన ప్రక్రియ విశ్లేషించడం, విద్యా లక్ష్యాలను, గమ్యాలను పేర్కొనడం, పాఠ్య ప్రణాళిక అభివృద్ధి చేయడం, అదేవిధంగా బోధనాభ్యసన పరికరాలను అభివృద్ధిపరచడంలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు KN ఉంది, లేకుంటే IFPనే ఉంది, మీకు చెప్పేటువంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యాన్లే ఉంది. సో ఇది ఒక బోధనాభ్యసన ప్రక్రియనే కదా. బోధనాభ్యసన ప్రక్రియలో నేను ఏం చేస్తున్నాను? ఈ పరికరం యూజ్ చేస్తున్నాను, IFPని. సో ఇలాంటి పరికరాలను అభివృద్ధి చేయడానికి కూడా మనకి ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయ శిక్షణ అండి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం. ఇంతకుముందు చెప్పాను కదా జూమ్ మీటింగ్లో శిక్షణ ఇవ్వడం. సో జూమ్ మీటింగ్ అంటే మన టెక్నాలజీని ఇంబైబ్ చేసుకున్నట్టే, టెక్నాలజీని మనము మన విద్యారంగంలోనికి అన్వయిస్తున్నట్టే అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయుడి శిక్షణలో మనకి చాలా ఉంటాయండి. లైక్ ఇప్పుడు సూక్ష్మ బోధన కావచ్చు, బృంద బోధన కావచ్చు, స్టిమ్యులేటెడ్ టీచింగ్ కావచ్చు, అండ్ బోధన నమూనాలు, ఇక్కడ మోడల్స్ ఆఫ్ టీచింగ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఉపాధ్యాయ శిక్షణలో ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బోధనాభ్యసన వ్యూహాలు, పద్ధతుల ఎంపిక. సో ఇక్కడ బోధనాభ్యసనం మనకి చేయడానికంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉండేటువంటి స్ట్రాటజీస్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు. సో వీటిని ఎంపిక చేసుకోవడానికి, అదేవిధంగా అభివృద్ధి చేయడం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో స్కిన్నర్ కావచ్చు, పావులో కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కోహ్లర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏవో ప్రయోగాలు చేస్తున్నారు. ప్రయోగాలు చేసేసి దాంట్లో సక్సెస్ అయినటువంటిది ఏదైతే ఉందో, సో అలాంటి దాన్ని ఎంపిక చేసుకుంటాం మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. అంటే ఒక విద్యార్థి ఎఫెక్టివ్గా ఎలా నేర్చుకోగలుగుతాడనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎంపిక చేసుకుంటాం. అలాంటి దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా మనకి ఈ సాంకేతికత అనేది యూజ్ అవుతుంది. సో వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలను ఏమంటాం? సాఫ్ట్వేర్ అప్రోచ్గా చెప్పుకున్నాం, మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి దృశ్య శ్రవణ బోధనోపకరణాల ఎంపిక, అభివృద్ధి. సో ఇవన్నీ కూడా మనకు తెలిసింది. ఇంకా దృశ్య శ్రవణ బోధన ఉపకరణాలు. సో దృశ్య అంటే చూడే, శ్రవణ అంటే వినేటివ్. సో లైక్ ఇప్పుడు కంప్యూటర్ కావచ్చు, ఒక టీవీ చూస్తున్నాం, లేదంటే ఒక మూవీ చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకు మల్టీమీడియా అండి కంప్లీట్. సో ఇవన్నిటి కూడా మనకి ఏంటంటే ఎంపిక చేసుకోవడానికి, అదేవిధంగా అవి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కానివ్వండి, విద్యా గమ్యాలు, విద్యా లక్ష్యాలు చేరడంలో, విద్యా లక్ష్యాలు సాధించడంలో, లేదంటే విద్యా గమ్యాల్ని చేరడంలో ఎఫెక్టివ్గా పనిచేసాయనుకోండి, అలాంటి వాటిని అభివృద్ధి చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్, భారీ ప్రసారం అంటే మాస్ కమ్యూనికేషన్ అంటాం కదా. సో హార్డ్వేర్, అదేవిధంగా భారీ ప్రసారణ మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగించడం కోసం సో ఈ యొక్క టెక్నాలజీని కంపల్సరీ ఇంబైబ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి విద్యా ఉపవ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కోసం కూడా మనం ఈ టెక్నాలజీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ హెడింగ్స్ ఏదైనా హెడింగ్స్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. సో ఇక్కడ దీంట్లో వచ్చేసి వ్యవస్థాగత రైట్ అవసరం లేదు మనకి. నెక్స్ట్ మూల్యాంకనం ద్వారా అవసరమైన పరిపుష్టి, నియంత్రణ అందించడం కూడా. సో మూల్యాంకనం అంటే ఇవాల్యుయేషన్. సో మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసింగ్ ఏ విధంగా అవుతుంది, లేదంటే ఈ యొక్క పర్టికులర్ ఒక టెక్నాలజీని, ఒక డివైస్ని, ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకొచ్చి మనం ఒక దగ్గర యూజ్ చేస్తున్నాం, ఎంతవరకు యూజ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు మూల్యాంకనం చేసుకోండి, ఇవాల్యుయేట్ చేసుకొని, అదేవిధంగా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా మనకి ఏంటంటే స్పెషల్లీ ఈ యొక్క టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. రైట్. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్. సో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలని చెప్పాను. మీరు స్పెసిఫిక్గా రాసుకుంటారా, లేకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకుంటారా, మీ ఇష్టం అండి. సో దీని తర్వాత ICT క్లాస్ కూడా ఉంటుంది. సో ICT క్లాస్ కూడా చెప్తాను. సేమ్ ఇదే విధంగా మీకు సేమ్ PDF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. దిస్ వాట్ టుడే సెషన్. అండ్ మనకు డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి, డెమో వీడియోస్ చూడండి. ఇఫ్ యూ సాటిస్ఫై అండ్ దెన్ యూ గో ఫర్ ద కోర్స్. రైట్. దిస్ వాట్ టుడే సెషన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.